ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకందరికీ ప్రభునేసు కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాము. ఈ దినము కొరకు ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం. అన్యజనులను దేవుని వాక్యం అంగీకరించిరని అపోస్తులను యూదయ అంతటను సహోదరులను వినిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియ రక్షకుడైనటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు దివ్య నామములో మన శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ నా హృదయపు లోతులో నుంచి ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మరొక పర్యాయం దేవుని వాక్యం వినడానికి, దేవుని వాక్యంలో విషయాలు తెలుసుకోవడానికి, దేవుని వాక్యపు లోతుల్లోకి వెళ్ళడానికి మరో 1000 మూరలు కొలిచి ఇవ్వబడినట్లుగా మరో 1000 మూరల నీళ్ళలోకి, లేకపోతే మరో 1000 మూరలు లోపలికి వెళ్ళడానికి ప్రభు మనకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం. దిస్ ఇస్ ద డే దట్ ద లార్డ్ హ్యాస్ మేడ్. ఇది ప్రభు ఏర్పాటు చేసిన దినము, ఇది యెహోవా దినము, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము. ఇందులో మనం ఉత్సహించి సంతోషించాలి. దుఃఖంతో బాధతో కుంగిపోవడానికి కాదు మనం పిలువబడిందనే సంగతి మీకు గుర్తు చేస్తున్నాను. స్తోత్రం, స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈ కార్యక్రమం మీద మీ అభిప్రాయాలు తప్పక మాకు తెలియజేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి, నాకు మీరు ఫోన్ చేయొచ్చు. ఆత్మ సంబంధమైన విషయాలు మీరు పంచుకోవచ్చు. కొంతమంది వారి వారి విషయాలు తెలియజేస్తున్నారు, వారికి ఆత్మ సంబంధంగా కౌన్సిలింగ్ చేయడానికి ప్రభు సాయం చేస్తున్నాడు. కాబట్టి నా నంబర్లు నోట్ చేసుకోండి. ఆ నంబర్లకి మీరు 2టికి వాట్సాప్ ఉంది, వాట్సాప్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. స్తోత్రం, హల్లెలూయా. మీ ఆత్మీయ జీవితంలో ఈ దినాల్లో ఎదుగుదల చాలా ప్రాముఖ్యమైంది. వాక్యము, ప్రార్థన ద్వారా ఎదుగుదల మనకు వస్తుంది. ఆత్మలో ఎదగాలి. శారీరక ఎదుగుదల ఒక స్థాయికి వచ్చినప్పుడు అది ఆగిపోతుంది. కానీ ఆత్మీయ ఎదుగుదల అనేది ఏ స్థాయికి వచ్చినా అది పెరుగుతూనే ఉంటుంది, కానీ తరగదు. కాబట్టి అన్లిమిటెడ్గా ఉన్నటువంటి స్పిరిచువల్ గ్రోత్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. కాబట్టి ఉదయకాలం లేవగానే బైబిల్ చదవండి, వాక్య ధ్యానం చేయండి, ప్రార్థించండి. 2 ఖచ్చితంగా చేయాల్సిన పనులు. ఇవి చేయకుండా మీ దినాన్ని మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఆరంభించొద్దు. ఇప్పటికే మనకు సమయం 8 దాటింది కనుక మీలో కొంతమంది ఇంకా వ్యక్తిగతమైన ధ్యానం చేశారో లేదో మరి నాకు తెలియదు. కానీ ఈ వాక్య సమయంలో హడావిడిగా 11వ అధ్యాయం అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం చదవడానికి ప్రయత్నం చేయొద్దు. కార్యక్రమం అయిపోయిన తర్వాత మీ వీలును బట్టి మీరు అధ్యాయాన్ని ధ్యానించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో మనం ప్రాధాన్యతల గురించి, ఆత్మీయులు అనబడిన వారి ప్రాధాన్యతలు, ఆత్మీయులు అనబడే వారి యొక్క ప్రాధాన్యతలు ఏంటి, వాళ్ళకి ప్రాధాన్యతలు ఉన్నాయి ఏంటి, వాట్ ఆర్ ద ప్రియారిటీస్ ఆఫ్ ద స్పిరిచువల్ పీపుల్. ఆత్మీయులు అని చెప్పుకుంటే లాభం లేదు, వాళ్ళకు కొన్ని ప్రాధాన్యతలు ఉన్నాయి. రోమాపత్రిక 8వ అధ్యాయంలో శరీరానుసారమైన వాటి మీద మనసు ఉంచుతారు. ఆత్మానుసారులు వాళ్ళు దైవికమైన విషయాల మీద, స్పిరిచువల్ థింగ్స్ మీద వాళ్ళు దేని మీద మనసు పెడతారో దాన్ని బట్టి వాళ్ళ ఆత్మీయతను అంచనా వేయచ్చు. అలాగనే అంచనా వేయడం కోసం మనం దేవుడు పిలవలేదు. అంచనా వేసి నువ్వు ఇలా ఉన్నావు, ఇలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని మనము తీర్పు విధించి చెప్పడానికి మనకు దేవుడు ఆ బాధ్యతను అప్పగించలేదు. మన సంగతులు మనం చూసుకుందాం, మనం ఆత్మీయంగా ఎదుగుదాం, ముందుకు సాగుదాం. ఎందుకు ఆత్మీయుల యొక్క ప్రాధాన్యతల గురించి మనం ఆలోచించామంటే, నీవు సున్నతి పొందిన వారి వద్దకు పోయి, సున్నతి పొందని వారి వద్దకు పోయి వారితో కూడా భోజనము చేస్తువని అతనితో వాదము పెట్టుకున్నారు. విజయ ఆనందములో, అన్యజనుల దగ్గర ద్వారం తెరవబడింది అనేటువంటి ఆనందములో ఉన్నటువంటి, ఇంకా ఆవిరి కాని ఆనందంలో ఉంటున్నటువంటి ఆత్మీయ నాయకుడు అంటే పేతురు ఈ వాగ్వివాదం వల్ల, ఈ డిస్కషన్ వలన అతను లిటిల్ బిట్ డిస్కరేజ్ అయ్యిండొచ్చు. అయ్యాడని అక్కడ రాయబడలేదు. ఏంటిది, నన్ను ఎవరు అప్రిషియేట్ చేసేవాళ్ళు లేరే, క్రిటిసైజ్ చేసేవాళ్ళే ఉన్నారే. మనల్ని అర్థం చేసుకోనప్పుడు అవతల వ్యక్తి మనల్ని విమర్శిస్తాడు, అర్థం చేసుకున్నప్పుడు మనల్ని అభినందిస్తాడు. అపార్థం చేసుకున్నవాడు అనవసరంగా విమర్శిస్తాడు, అర్థం చేసుకున్నవాడు అభినందిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెరీ గుడ్ పీటర్ గారు, మంచి పని చేశారండి. మేము చేయని పని మీరు చేశారు. ఆ యోహాన్ని కలుపుకోకుండా మీరు ఒక్కరే వెళ్ళారు. సరే, మీరు వెళితే వెళ్ళారు, ఏదో సమ్ వర్క్ జరిగింది,
కైసరలో మినిస్ట్రీ స్టార్ట్ అయింది, అన్ని జనుల మధ్య ద్వారాలు తెరవబడ్డాయి. మీరు ఉంటున్నటువంటి ఆ చర్మకారుడైన సీమోను గారి ఇంట్లో మీరు ఏమైనా స్టార్ట్ చేశారో లేదో మరి వాటి గురించి చెప్పండి అని కాదు, కానీ అసలు నువ్వు ఎందుకు వెళ్ళావు వాళ్ళ దగ్గరికి? ఇప్పుడు వాళ్ళ సహవాసానికి కారణం, వారిని సహవాసంలో తీసుకొచ్చింది, కలిపింది క్రీస్తు పునరుత్థానం, పరిశుద్ధాత్మ అనుభవం. కానీ ఇవన్నీ మర్చిపోయి భోజనం ఎందుకు చేశావు? ఆకలేసింది, భోజనం చేసాం, పెద్ద సమస్య కాదుగా. కాకపోతే భోజనం ఎవరితో చేశావు అనే దాన్ని కూడా ఇష్యూ చేశారు. ఎవరితో చేయడం ఏంటి? ఎవరితో అయినా భోజనం చేయొచ్చు, కానీ నీవు సున్నతి పొందిన వాడివి అనగా యూదుడవైన నీవు యూదేతరుడితో అనగా ఇతరులతో, అన్ని జనులతో, సున్నతి లేని వారితో భోజనం చేయడం, నో, దట్స్ నాట్ గుడ్. వీళ్ళెవరిళ్ళు మాట్లాడిన వాళ్ళు సున్నతి పొందిన వాళ్ళే అనగా యూదులుగా ఉండి యేసు అనుచరులుగా మారిన వాళ్ళు అయినప్పటికీ కూడా ఆ ఉనికిని, ఆ పాత తోకని వదిలించుకోవడానికి వాళ్ళు ఇష్టపడలేదు. మేము ఇంకా యూదులము అనే ఫీలింగ్లో ఉన్నారు. యూదులేందండి, మన యూదాతనము, మన జూయిష్నెస్ కొట్టివేయబడింది. ఇక అవసరం లేదు మనకు ఆ మతం అవసరం లేదు, ఓల్డ్ లేబుల్ మనకు అవసరం లేదు. ఎందుకంటే మనకది అని అనుకోవాల్సిన వాళ్ళు. ఏదేమైనప్పటికీ ఇప్పుడు అక్కడ ఎవరో ఒకరు లేచి అనేకులు పేతురుతో వాదించినప్పుడు పేతురు వివరణ ఇచ్చాడు, వాదనలోకి దిగలేదు. అంతమంది ముందు పేతురు ఏం గెలవగలడు? ప్రసంగం చేయడం మాత్రమే, సమ్మతింప చేయడం మాత్రమే తెలిసిన పేతురు వాళ్ళ వాగ్వివాదాన్ని సరిగ్గా ఎదుర్కొంటాడని మనం చెప్పలేము. ఏదేమైనప్పటికీ పేతురు అక్కడ బోల్డ్గా జరిగిందేదో చెప్పేద్దాం, ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళు విమర్శించినా పర్లేదు, గద్దించినా పర్లేదు, దేనికైనా రెడీ అని వివరించేసరికి దైవకార్యం జరిగింది. కొర్నేలు ఇంట్లో దైవకార్యం జరిగినట్లుగా ఏ విధంగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిందో అక్కడ వాళ్ళ మీద పరిశుద్ధాత్మ కుమ్మరింపు జరిగిందని కాదు, దే వర్ కన్విన్స్డ్ బై ద వర్డ్స్ ఆఫ్ పీటర్. అక్కడేమో పరిశుద్ధాత్మ యొక్క కుమ్మరింపు జరిగింది, ఇక్కడేమో పరిశుద్ధాత్మ ద్వారా ఒప్పుకోలు జరిగింది. పేతురు 10వ అధ్యాయంలో మాట్లాడాడు, 11వ అధ్యాయంలో కూడా పేతురు మాట్లాడాడు, కానీ తేడాలు ఉన్నాయి. తాను అన్ని జనులను అడ్రస్ చేశాడు 10వ అధ్యాయంలో, 11వ అధ్యాయంలో అన్ని జనుల్లోంచి వచ్చి యూదులుగా ఉండి ఆత్మీయులు అనబడిన వాళ్ళుగా ఉండి యేసును అనుసరించేటువంటి అనుచరుడు, అన్ని జనులు కాదు వీళ్ళు, అనుచరుల మధ్యలో, అన్ని జనుల మధ్యలో బోధ చేయడం సులభం కానీ అనుచరులు అనబడిన వాళ్ళ మధ్యలో బోధ చేయడం కష్టం. బోధన గురించి వ్యతిరేకించడం లేదు, బోధన గురించి వ్యతిరేకిస్తే పర్లేదు, నువ్వు ఇంకా నేర్చుకోవాలి బ్రదర్, నువ్వు ఇంకా కొద్దిగా థియాలజీ నేర్చుకోవాలి, ఇంకా కొద్దిగా డీప్గా ధ్యానించాలి, ఇంకా అనలైజ్ చేయాలి, నీ ప్రజెంటేషన్ సరిగా ఉండాలి, నీ ప్రసంగ శాస్త్రం కొద్దిగా నేర్చుకోవాలి, వ్యాఖ్యాన శాస్త్రం నేర్చుకోవాలి చెప్పింటే దట్స్ ఓకే. కానీ భోజనం చేసావేంటి? భోజనం యొక్క గొడవ, 6వ అధ్యాయంలో భోజనం యొక్క గొడవ, మళ్ళీ ఇప్పుడు భోజనం యొక్క వివాదము 11వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. 4 అధ్యాయాల తర్వాత మళ్ళీ భోజన సమస్య రిపీట్ అయింది. భోజనం చేయకూడదు కదా, దానికి లైఫ్ లాంగ్ కట్టుబడి ఉండాలి కదా, నువ్వెందుకు ఇలా చేస్తున్నావు, ఇలా ఎందుకు చేసావు? దానివల్ల అన్ని జనులకి వాళ్ళు ఇంకా విచ్చలవిడితనం పెరుగుతుందేమో. యూదులు కూడా మాతో తినేస్తున్నారు, నో ప్రాబ్లం, వీఆర్ గ్రేట్ అనో, లేదా వీఆర్ ఈక్వల్ విత్ దెమ్ అనో, మేము వారితో సమానులం అనేటువంటి ఫీలింగ్స్ ఏర్పడతాయేమో. తాము వదిలి వచ్చిన మతము యొక్క పరిరక్షణ కోసం పోరాడుతున్నారు, మతములో నిలబడి మతం కోసం పరిరక్షణ కోసం పోరాడుతున్న వాళ్ళు కొంతమంది, మతము వదిలినప్పటికీ, శారీరకంగా భౌతికంగా మతం వదిలినప్పటికీ కూడా ఆత్మీయంగా మతంతో వాళ్ళకి ఏదో ఒక అనుబంధం ఉంది, ఒక మైత్రి ఉంది. ఈ రోజుల్లో ప్రజలు ఆయా ప్రాంతాల్లో తమ మతాన్ని, ధర్మాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు, పోరాటాలు చేస్తున్నారు. ధర్మాన్ని నువ్వు కాపాడాల్సిన అవసరం లేదు, ధర్మం నిన్ను కాపాడుతుంది. సత్యాన్ని నువ్వు కాపాడాల్సిన అవసరం లేదు, సత్యం నిన్ను కాపాడుతుంది. సత్యమే వజైతే, సత్యమే గెలుస్తుంది, ధర్మమే గెలుస్తుంది, న్యాయమే గెలుస్తుంది. దాన్ని మరిచిపోయి మా ధర్మం వాళ్ళ ధర్మం ఇన్ని రకాల ధర్మాలని చెప్పి ధర్మాల పేరుతో దారుణంగా జరుగుతున్నటువంటి ఈ సమరాలు, సంఘర్షణలు ఎంత విచిత్రం. ఏ ధర్మమైనా దాన్ని మనం కాపాడాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థ ఉంది, పోలీసు వ్యవస్థను మనం కాపాడాల్సిన అవసరం లేదు. పోలీసు వ్యవస్థని పోలీసులే కాపాడుకోగలరు, వాళ్ళకి భద్రత మనకు అవసరం లేదు, వాళ్ళే మనకు భద్రతనిస్తున్నారు. వాళ్ళే కంచె లాంటి వాళ్ళు మనకు భద్రతనిస్తున్నారు. ఆ కంచెకు మళ్ళీ భద్రత మనం ఇచ్చుకుంటూ వెళ్ళలేము.
కాబట్టి ధర్మం తనంతట తాను ఇట్స్ అ సెల్ఫ్ డిఫెన్సివ్, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి ఆ రిలీజియన్, ఆ ధర్మము సెల్ఫ్ డిఫెన్సివ్, తనను తాను సంరక్షించుకుంటుంది, డిఫెండ్ చేసుకుంటుంది అనే సంగతిని మనం మర్చిపోకూడదు. నిన్న మనం ఆలోచించిన విషయాలు, భోజనం సంగతి మనం ఆలోచించకుండా, ఆహార పదార్థములు బట్టి కాకుండా కృపను బట్టి హృదయం స్థిరపరచుకుంటా మంచిదని హెబ్రీ పత్రిక 13వ అధ్యాయంలో రాయబడింది. రక్షింపబడ్డం అనే దాని మీద మనసు, వాళ్ళు రక్షింపబడ్డారా? ఎంతమంది రక్షింపబడ్డారు? పోనీ నువ్వు ఎంత భోజనం తిన్నా, ఏమి తిన్నా, నువ్వేం తిన్నావు, ఇవన్నీ విషయాలు కాదు. కానీ నువ్వు భోజనం చేసినను పానము చేసినను క్రీస్తు మహిమార్థమై, నువ్వు భోజనం చేసినా పానం చేసినా కొన్ని ఆత్మరక్షణ కోసం అయితే దేవునికి స్తోత్రం. వెరీ గుడ్ బ్రదర్, నీ అడుగు జాడల్లో ఇక మీద నడుస్తాము అని చెప్పలేదు వాళ్ళు. ఒకటి, రక్షింపబడ్డం అనేది మన ప్రాధాన్యత ఉండాలి. పీపుల్ షుడ్ బి సేవ్డ్, దట్ సాల్వేషన్ షుడ్ బి అవర్ ప్రయారిటీ. మన ప్రాధాన్యతలే ఉన్నాయి. ఈ రోజుల్లో విశ్వాసుల ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి, సేవకుల ప్రాధాన్యతలు వేరుగా ఉన్నాయి. డబ్బున్నోళ్ళ, డబ్బు లేనివాళ్ళ, ఇంటికి వెళ్తే స్వీకరించేవాళ్ళ, స్వీకరించని వాళ్ళ, లేదా వీళ్ళ ద్వారా మనకేమైనా పనులు, సామాజికంగా ఏమైనా పనులు జరుగుతాయా లేదా అని ఇటువంటి ఆలోచిస్తున్నారు. ఇక్కడ రాయబడిన మాట, రక్షింపబడ్డారు, దే వర్ సేవ్డ్. కొర్నేలి కుటుంబం, వాళ్ళంటూ చాలామంది ఉన్నారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వర్ సేవ్డ్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అనేక కుటుంబాల్లో ఉన్న ప్రజలకు రక్షింపబడ్డం మన ప్రాధాన్యతగా ఉండాలి. రెండోది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం మన ప్రాధాన్యతగా ఉండాలి. వాళ్ళు బాప్తీసము పొందవల్లని ఆజ్ఞ పొందారు. వాళ్ళు బాప్తీసం పొంది ఉంటారు, ఎందుకంటే పీటర్ గారు అక్కడ 2 రోజులు ఉన్నారు కాబట్టి. స్తోత్రం. దైవ చిత్తాన్ని, డూయింగ్ గ్రేట్ కమిషన్, డూయింగ్ విల్ ఆఫ్ గాడ్, ఫుల్ఫిల్లింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ, దట్ షుడ్ బి అవర్ ప్రియారిటీ. దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నావా లేదా? ప్రభు అని చిలక పలుకులు లాంటి పలుకులు పలుకుతున్నావా? ఒక కృత్రిమమైనటువంటి ఆరాధన, ప్రార్థన చేస్తున్నావా, లేదా దైవ చిత్తాన్ని నెరవేరుస్తున్నావా అనే దాన్ని మనం ఆలోచించాలి. మూడో విషయము, నడిపించబడ్డం, బీయింగ్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డం, దేవుని వాక్యము చేత నడిపించబడ్డం, దైవజనుల యొక్క గైడెన్స్లో వెళ్ళడం. సొంత నడిపింపు కాదు, దైవికమైన నడిపింపు, నడిపించబడ్డం గురించి. నాలుగో విషయము, అభిషేకించబడ్డం, అనాయింటింగ్. అరే, దేవర్ అనాయింటెడ్, ప్రైజ్ గాడ్. వాళ్ళు బాప్తిజం తీసుకోవడానికి ముందే వాళ్ళు అభిషేకం పొందారన్నమాట. చాలా మంచిదండి. వాళ్ళలో ఉన్నది నా ఆత్మే, నాలో ఉన్నది దేవుని ఆత్మే. కాబట్టి ఇప్పుడు అన్యజనులు ఆత్మీయులు అనే తేడా లేదుగా. ఇద్దరిలో ఒకే ఆత్మ అయినప్పుడు అన్యజనుడైతేమి, యూదుడైతేమి, గ్రీసు దేశ స్త్రీ అయితేమి, పురుషుడైతేమి, ఇద్దరిలో ఒకే దేవుని ఆత్మ ఉన్నప్పుడు దే ఆర్ లైక్ ఎ ఫ్యామిలీ. వాళ్ళంతా ఒకే వర్గానికి, ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు కదా. ఇంకెందుకు మనం అనవసరమైన వాటి గురించి ఆలోచించడం? అనగా వాళ్ళకి మనకున్న అడ్డుగోడలు పరిశుద్ధాత్ముడు పడగొట్టేశాడు కదా. రక్షణ అనుభవం ద్వారా అడ్డుగోడ పడగొట్టబడింది కదా. స్తోత్రం. దేవుని చేత నడిపించబడ్డం అనేటువంటి అనుభవం ద్వారా అడ్డుగోడ పడగొట్టబడింది కదా. స్తోత్రం. కాబట్టి మన ప్రాధాన్యతలు ఏమున్నాయి? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నారు? దేనికి ప్రాధాన్యత ఇవ్వకుండా టేక్ ఇట్ ఈజీ అన్నట్టుగా ఈజీ గోయింగ్లో వెళ్తూ ఉన్నారేమో. మనం పరిశీలించుకోవాల్సినటువంటి సమయం. ఇట్స్ టైమ్ టు చేంజ్. మనం మారాల్సినటువంటి సమయం. శారీరక ప్రాధాన్యతల నుంచి ఆత్మ సంబంధమైన ప్రాధాన్యతల్లోకి, శారీరక ప్రాధాన్యతల్లోంచి స్వర్గపు ప్రాధాన్యతల్లోకి మనం రావాల్సిన అవసరం ఉంది. స్తోత్రం. హల్లెలూయా. సమయంలో మనం నిన్న ఆలోచించిన విషయాలు అవి. ఇదన మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన వాక్య ధ్యానము కొరకై అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 1వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 11th chapter 1st verse. దేవుని వాక్యం అంగీకరించాలని అపోస్తలులను యూదయ అంతటనున్న సహోదరులను వినిరి. ద న్యూస్ ట్రావెల్ ఫాస్ట్. ఆ వార్త వేగంగా వ్యాపించింది, శీఘ్రంగా వ్యాపించింది. అండ్ సూన్ రీచ్డ్ ద అపోజల్స్. ద న్యూస్ రీచ్డ్ ద అపోజల్స్ అండ్ బిలీవర్స్ లివింగ్ జూడయా దట్ నాన్ జూయిష్ పీపుల్ వేర్ ఆల్సో రిసీవింగ్ గాడ్స్ మెసేజ్ ఆఫ్ న్యూ లైఫ్. దేవుని యొక్క నూతన జీవ సంబంధమైనటువంటి ఆ వార్తను, ఆ దైవ సందేశాన్ని స్వీకరించారు అనేటువంటి గుడ్ న్యూస్. సువార్త అనేది ఒక గుడ్ న్యూస్.
కానీ సువార్తను స్వీకరించారు. సువార్తను నాన్ జూయిష్ పీపుల్ అనగా అన్ని జనులైన వారు స్వీకరించారు. యూదయ ప్రాంతంలో వాళ్ళు స్వీకరించారు. యూదయ ప్రాంతంలో వాళ్ళు స్వీకరించే అవకాశం లేదు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరు. అక్కడ యూదా మతం యొక్క ప్రభావం వల్ల వాళ్ళంత సులభంగా మారేటువంటి అవకాశం లేదు. అక్కడ ఉన్న టెంపుల్ లేకపోతే సినగోగ్స్, అక్కడ ఉన్నటువంటి యాజకులను బట్టి అంత సులభంగా మారే అవకాశం లేదు. బట్ యూదయాలో ఉన్నటువంటి అన్యజనులు, స్తోత్రం, అనగా దక్షిణ ఇజ్రాయేలులో ఉన్నటువంటి అన్యజనులు మారారు. దట్స్ ఎ గుడ్ న్యూస్. అది శిష్యులకి, అక్కడ ఉన్న సహోదరులకి, లేదంటే అపోస్తులకు కూడా ఆనందాన్ని కలిగించిన విషయం. దేవుని స్తోత్రం. మంచి వార్త, శుభవార్త విన్నారు. శుభవార్త విన్నారు అంటే ఏదో లాటరీ టికెట్ తగిలిందని కాదు, ఏదో లాటరీలో 10 లక్షలు లేదా ఒక 10 కోట్లు గెలుచుకున్నారని శుభవార్త కాదు. ద న్యూస్ ఈజ్ దట్ పీపుల్ వేర్ చేంజ్డ్, పీపుల్ వేర్ ట్రాన్స్ఫార్మ్. ప్రజలు దాటారు. పాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్, క్రాస్ ఓవర్ ఎక్స్పీరియన్స్. Now the sent ones and the brethren who were in Judea heard that Gentiles had also received the word of God. వాడుక భాషలో చదువుకుందాం. 11వ అధ్యాయం 1వ వచనం. అపోస్తలులు యూదయ దేశంలో, యూదయ దేశం కాదు, యూదయ ప్రాంతం అని ఉండాలి, యూదయ దేశం అని ఉండొచ్చు. ఉన్న సోదరులు యూదులు కాని వాళ్ళకు కూడా దైవ సందేశం అందించాలని, యూదులు కాని వారికి కూడా దైవ సందేశం లభించిందని విన్నారు. ఎస్, స్తోత్రం, హల్లెలూయా. లభించింది, లభ్యమైంది. గాడ్స్ మెసేజ్, ఇట్స్ బీయింగ్ అవైలబుల్ టు ద జెంటైల్స్. అన్యజనులైన వారు, ఆత్మీయుల మధ్యలో ఉన్నటువంటి అన్యజనులైన వారికి ఆత్మ సంబంధమైనటువంటి వార్త ఆత్మీయుల ద్వారా అందజేయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు మనకి ఎలా అనిపిస్తున్నాయో మరి నాకు తెలియదు, కానీ ఈ గుడ్ న్యూస్ ఎలా విన్నారో మరి తెలియదు, ఎవరు చెప్పారో మరి తెలియదు, ఆ న్యూస్ ఎలా పాకిపోయిందో తెలియదు. ఇది పుకారు కాదు, లేని వార్త కాదు, జరిగిన సంఘటనే. ఏమంటే పేటర్ గారు, ఈజ్ ఇట్ ట్రూ? అదేంటండి ట్రూ అంటారేంటి? అది నిజమే, ముమ్మాటికి నిజమే. దానికి నేను సాక్షిని. దేనికి? యేసు ప్రభు సిలువ వేయబడ్డాడు అనే దానికి నేను సాక్షి అని చెప్పడం లేదు. ఇప్పుడు అన్యజనుల యొక్క మార్పుకు నేను సాక్షిని. ఐఎమ్ ఏ లివింగ్ విట్నెస్, ఒక సజీవ సాక్షిని. దేనికో తెలుసా? అన్యజనుల యొక్క మార్పు. అన్యజనులు అనేటువంటి అర్పణ పరిశుద్ధాత్మ వలన శుద్ధీకరించబడింది. పరిశుద్ధాత్మ అగ్ని వలన శుద్ధీకరించబడింది. దట్స్ ఐఎమ్ విట్నెస్. స్తోత్రం. ఆత్మీయులు అనబడిన అర్పణ మాత్రమే కాదు, అన్యజనులు అనేటువంటి అర్పణ పవిత్రాత్మ వలన, పరిశుద్ధాత్మ వలన శుద్ధీకరించబడింది. ఇంకా అనేకులు శుద్ధీకరించబడాలి, ఇంకా అనేకులు శాంక్టిఫై కావాలి, అనేకులు అగ్ని అభిషేకానికి, అగ్ని యొక్క తాకిడికి, దైవ సాన్నిధ్యపు అగ్ని తాకిడికి, ఆత్మ సాన్నిధ్యపు అగ్ని తాకిడికి గురి కావాల్సిన అవసరం ఉంది. స్తోత్రం, హల్లెలూయా. మన టైటిల్ వినబడినవి, ద థింగ్స్ దట్ వర్ హర్డ్. సువార్త యొక్క స్వీకరణను గురించిన వార్త వినబడేది. స్తోత్రం. కొంతమంది విన్నారు, దాన్ని తెలియజేశారు అపోస్తలులకి. బహుశా యూదయ ప్రాంతంలోంచి, ఆ కైసరయ ప్రాంతంలోంచి, ఇంచుమించు కొర్నేలు ఇంట్లోంచి నిన్నేదో మీటింగ్ జరుగుతుందంటే చాలామంది వచ్చారు. అదంతా 2 రోజులు పండగ వాతావరణం లాగా ఉంది. వచ్చిన వాళ్ళు ఒక 5-6 మందికి బయట వాళ్ళు కూడా వచ్చినట్టున్నారు. వాళ్ళందరూ బాప్తిజాలు తీసుకున్నట్టున్నారు. సంథింగ్ ఏదో పండగ వాతావరణం కనిపించిందండి అక్కడ వాళ్ళు ఏదో అన్య భాషలో మాట్లాడినట్టున్నారు. సంథింగ్ ఏదో పెంటెకోస్ట్ రోజు జరిగినట్టు జరిగింది. ఏదో జరిగింది అక్కడ. ఈ వార్త బయట దాకా వెళ్ళిపోయింది. వీడియోలు లేవు, దాని ఆడియో క్లిప్స్ ఏం లేవు, అయినప్పటికీ కూడా ఈ న్యూస్ వెళ్ళిపోయింది. స్తోత్రం. ఈ రోజుల్లో కానీ నిమిషాల్లో ఈ వార్త ఫేస్బుక్ ద్వారానో, లేదు అంటే ఇంకా మెసెంజర్ ద్వారానో, లేకపోతే వాట్సాప్ ద్వారా వెళ్ళిపోయింది. ఇవి లేని రోజుల్లో కూడా వార్త వెళ్ళిపోయింది. ఇంచుమించు ఒక 100 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి, 100 కిలోమీటర్ల లోపల ఉన్నటువంటి ఆ ప్రదేశంలోకి వార్త వెళ్ళింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేవుడు ఆ దేశాన్ని దర్శించాడు, దేవుని కార్యాలను అక్కడ జరిగిస్తున్నాడని అర్థం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. వినబడినటువంటి 5 విషయాల గురించి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 1, సువార్త స్వీకరణ గురించినటువంటి వార్త, ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్.
దేవుని వాక్యం తృణీకరించబడలేదు, దేవుని వాక్యం స్వీకరించబడింది అనేటువంటి వార్త వినబడింది. స్తోత్రం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు పేతురు నీవు లేచి రైజ్ అప్. నేను ఒక శబ్దాన్ని విన్నాను. అది బయట మనిషి యొక్క శబ్దం కాదు. నేను మునుపెన్నడు విన్నట్టు ఒక శబ్దాన్ని విన్నాను. మన భాషలోనే, నాకు అర్థమయ్యే భాషలోనే నేను ఒక స్వరాన్ని, ఐ హర్డ్ ఎ వాయిస్. ఆ వాయిస్ ఎవరిదో నేను చెప్పలేను. యేసు వాయిస్ అని తను చెప్పలేడు, ఎందుకంటే యేసు స్వరం అతను ఎరిగిన వాడే. ఇప్పుడు చెప్తున్నాడు, నేను ఒక శబ్దాన్ని విన్నాను. 12వ వచనంలో రాయబడింది. స్తోత్రం. అప్పుడు ఆత్మ నీవు భేదమేమి చేయక వారితో కూడా వెళ్ళమని నాకు సెలవిచ్చెను. ఆ ఆరుగురు చాలు. ఆత్మ చెప్పాడు, ఒక స్వరము విన్నాడు అని 7వ వచనంలో రాయబడింది. ఇప్పుడు ఆత్మ, తనలో ఉన్న ఆత్మ, తన మీదకు వచ్చేటువంటి ఆత్మ, తనలో వసించేటువంటి ఆత్మ, తనలో ముద్రించబడినటువంటి ఆత్మ మాట్లాడాడు. అతనికి గోచరమయ్యేటువంటి భాషలో మాట్లాడాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్ముడు మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడతాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట ఏంటంటే, స్వర్గ సంబంధమైనటువంటి ఒక స్వరాన్ని విన్నాడు. ఒక డివైన్, హీ హెర్డ్ ద డివైన్ వాయిస్. ఒక దేవదూత స్వరం అని అనలేదు, హీ హెర్డ్ సమ్ వాయిస్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 11వ అధ్యాయము 18వ వచనం. వారు ఈ మాటలు విని మరేమి అర్థము చెప్పక, ఈ మాటలు విని, పేతురు మాటలు విని, పేతురు యొక్క ఎక్స్ప్లెనేషన్ విని, పేతురు ఇచ్చిన సంజాయిషి మాటలు విని, వాళ్ళ ఫిర్యాదు మాటలు పేతురు విన్నాడు. కానీ పేతురు యొక్క సంజాయిషి మాటలు, ఎక్స్ప్లెనేటివ్ వర్డ్స్ విన్నాడు. ఈ మాటలు విని మరేమి అర్థము చెప్పక, ఆత్మస్వరము విని భేదమేమి చేయక, మనుష్య స్వరము విని అడ్డమేమి చెప్పక, అట్లయితే అన్యజనులకును దేవుడు జీవార్థమైన మారు మనసు దయచేసి ఉన్నాడని చెప్పుకొనుచు దేవుని మహిమపరిచిరి. అన్యజనులకు జీవార్థమైనటువంటి మారు మనసు దయచేశాడు అని వాళ్ళు దే గ్లోరిఫైడ్ ద లార్డ్. వాళ్ళు దేవుని మహిమపరిచారు. స్తోత్రం. దేవుని మహిమపరచాల్సినటువంటి సందర్భం అది. ద కాంటెక్స్ట్ ఆఫ్ గ్లోరిఫైయింగ్ ద లార్డ్ ఈజ్ సేవింగ్ ఆఫ్ ద పీపుల్. ప్రజల రక్షణ. ప్రజలు రక్షింపబడితే దేవుని స్తోత్రం చెప్పాలి. కానీ ఈ రోజుల్లో ప్రజలు రక్షింపబడితే స్తోత్రం చెప్పడం లేదు. ప్రజలు గుంపులుగా వస్తేనే స్తోత్రం చెప్తున్నారు. వాతావరణాన్ని అనుకూలతను, వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజలు మీటింగ్కి వస్తే చాలు అని దేవుని మహింపరుస్తున్నారు. కాదు, మీటింగ్కి వచ్చిన వాళ్ళు క్రీస్తులోకి చేర్చబడాలి. అది సంతోషించేటువంటి, స్తుతించేటువంటి సందర్భం. 4వ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయం 21వ వచనం. ప్రభు హస్తం, ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్. ఆ ప్రాంతాల్లో నమ్మిన వారు, వాళ్ళు విన్నారు, విశ్వసించారు, వాళ్ళు ప్రభు తట్టు తిరిగారు. నమ్మిన వారు కొందరని కాదు, నమ్మిన వారు అనేకులు. ఆ ప్రాంతాల్లో ఒక ఉద్యమం వచ్చింది. సువార్తను విన్నారు, కృపా సువార్తను, రక్షణ సువార్తను విన్నారు. విని బాగానే ఉన్నాయి, మాటలు చక్కగానే ఉన్నాయి, పర్లేదులేండి, అంత మంచి నీతి బోధలాగుంది, హితబోధలాగుంది అని మాత్రం భావించక వాళ్ళు విశ్వసించారు. దేవుని స్తోత్రం. కాగా వినుట వలన విశ్వాసం కలుగునని రాయబడింది. వాళ్ళు విన్నారు, విన్నటువంటి మాట లోపల క్రియేట్ చేయడం వలన విశ్వాసం పుట్టింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉన్నటువంటి విశ్వాసం అధికమై ఉండొచ్చు కూడా. స్తోత్రం. లేనిటువంటి విశ్వాసం, ఒక నూతనమైన విశ్వాసం పుట్టిండొచ్చు కూడా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయం, ఒకటి సువార్త స్వీకరణ గురించిన మాట వినబడినవి, రెండోది స్వర్గపు స్వరాన్ని విన్నారు, మూడోది మనం ఆలోచించిన విషయం సమ్మతి కలిగించేట మాటలు విన్నారు, నాలుగోది సువార్త, దే హర్డ్ ద గాస్పల్. ఐదోది వాళ్ళు విన్నటువంటి విషయము 11వ అధ్యాయము 29వ వచనం. అప్పుడు శిష్యులలో ప్రతి వాడును తన తన శక్తి కొలది యూదయలో కాపురమున్న. చాలండి. 28వ వచనం. ఎప్పుడు? వారిలో అగబు అనేటువంటి ఒకడు, అనగా యెరూషలేము నుంచి వచ్చిన ప్రవక్తల్లో ఒకడైన అగబస్ అనేటువంటి వ్యక్తి
నిలబడి పాట పాడాడని కాదు, ప్రసంగం చేశాడని కాదు, భూలోకమంతటా గొప్ప కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాను. స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా సూచించాడు, తెలియజేశాడు. అనగా ఇంకా చెప్పాలంటే అతడు ప్రవచించాడు. ఇక్కడైనా సో ద డిటర్మైన్ దట్ ఈచ్ బిలీవర్ 28వ వచనంలో వన్ ఆఫ్ దెమ్ నేమ్డ్ అగబస్ స్టూడ్ అప్ ఇన్ వన్ ఆఫ్ ది మీటింగ్స్. ఆ ఒక కూడికలో అతను లేచి నిలబడి and prophesied by the Holy Spirit that a severe famine was about to come over Israel. This prophecy was fulfilled during the reign of Claudius Caesar. Claudius Caesar అనేటువంటి వ్యక్తి AD 45కు 46కు మధ్యలో జరిగిన సంఘటనలు ఉండొచ్చు అని రాయబడింది. స్తోత్రం, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా సంభవించబోయే దాన్ని గురించినటువంటి వార్తను వాళ్ళు విన్నారు. ఫ్యూచర్ ఈవెంట్ను గురించిన వార్త, ఒక భవిష్యవాణిని గురించి వాళ్ళు విన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు గతంలో జరిగింది యేసు ప్రభు యొక్క క్రూసిఫిక్షన్, లేదా యేసు ప్రభు సిలువ వేయబడ్డం, ఇటువంటివి విన్నారు. కానీ ఇప్పుడు యేసు ప్రభు అనుమతించబోయేటువంటి అనర్థం గురించి భూలోకమంతటా. స్తోత్రం. క్లౌడియస్ అనేటువంటి ఈ చక్రవర్తి, క్లౌడియస్ సీజర్ అనేటువంటి ఈ వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తే అతను తన భార్య చేత చంపబడ్డాడు. అగ్రిపీనా అనేటువంటి అతని భార్య చేత, అతనికి చాలామంది భార్యలు ఉన్నారు, ఆ భార్యలో ఒక ఆమె చేత, ఆమె కుమారుడైనటువంటి నీరో అనేటువంటి వ్యక్తిని చక్రవర్తిగా చేయాలనే ఉద్దేశంతో దానికి క్లౌడియస్ అంగీకరించకపోవడం, దాని ద్వారా విషమిచ్చి చంపడం. తర్వాత ఇదే కాలంలో, ఈయన కాలంలో సుమారు 4 కరువులు వచ్చాయని రాయబడింది. అనగా నీరో చక్రవర్తి యొక్క తండ్రి అయినటువంటి క్లౌదియా చక్రవర్తి, క్లౌడియస్ సీజర్. తర్వాత నీరో సీజర్ వచ్చాడు. నీరో ఎంత దుర్మార్గుడు అని మనకు తెలిసిన విషయం, దాంట్లో మనం ఇప్పుడు వెళ్ళలేదు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు ఏం వింటున్నాం, నీకేం వినబడింది? వాట్ యు హ్యావ్ హెర్డ్. సువార్తను విన్నావా? సువార్త స్వీకరణ గురించినటువంటి సాక్ష్యాలు విన్నావా? స్వర్గపు స్వరాన్ని విన్నావా? సమ్మతి కలిగించే మాటలు విన్నావా? సమరస్వరాన్ని వింటున్నావేమో, సమ్మతి కలిగించే మాటలు వినలేని పరిస్థితిలో ఉన్నావా? తర్వాత సంభవించబోయేటట్టు వాటి గురించి వార్తను వింటున్నావా? కాబట్టి ఆత్మ సంబంధమైన వింటూ ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.